గాంధీ గారు, సోనియా గాంధీ గారు గుర్తించాలి. మీకు తెలియదా? ఇలా తెలియకుండానే జరుగుతున్నదా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఈ రాష్ట్రంలో సామాజికం అని చెప్పేసి మాట్లాడేది మీరు. ఈ దేశంలో సామాజికం అని మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతపట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నాడు. ఎవరెంత ఉంది అంటే అంత వాటా ఇవ్వాలంటున్నాడు. మీ హల్వాని అందరికీ పంచాలంటున్నాడు. మరి ఏమైంది మీ హల్వా? ఇక్కడ ఎవరికి వస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు? రేవంత్ రెడ్డి గారు మీకు మీ చుట్టాలకు మీ పక్కలకి హల్వా వస్తారా? మాకు పంచరా? ఇంకా దానికోసము ఇలా ఇంకా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని చెప్పేసి చనిపోయే సందర్భంగా ఇలా మరి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా అందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు. మాకు మంత్రి పదవి కావాలి, మాకు మంత్రి పదవి కావాలి, మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఇలా భూబండలం మొత్తం కూడా ఇలా బద్దలైనట్లుగా, ఇలా బ్రహ్మాండం బద్దలైనట్టుగా ఇలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రేవంత్ రెడ్డి చుట్టాలు పక్కాలు. అంటే వీళ్ళే తిట్టుకుంటున్నట్లు, వీళ్ళే ఏడ్చినట్లు, వీళ్ళే తూడిచినట్లు ఇలా రకరకాల డ్రామాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా అంటే మీరే ఇంకా వచ్చే మంత్రివర్గంలో కూడా మళ్ళీ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఎంత డ్రామా ఆడుతున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు తెలిసే డ్రామా ఆడిపిస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాకు యాదవులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి. అట్లాగే యాదవులతో పాటు మిగతా బీసీ వర్గాలకు కూడా మున్నూరు కాపులకు కానీ ఎంబీసీలకు కానీ మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి. మాకు ఏదైతే కులగణన చేసి మీరు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇలా ఢిల్లీకి పంపించి చేతులు దుప్పుకొని మీరు తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. మాకు 42% మేము యాదవ్లో ఉన్నాము, బీసీలో ఉన్నాము, అది కూడా రావాలని చెప్పేసి డిమాండ్ తోటి 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మీరు వెంటనే చేపట్టాలని చెప్పేసి 2 లక్షల రూపాయలు మా అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము.